ఉపరాష్ట్రపతి ఎలక్షన్ రేపు గాని ఇయాలనే ప్రాక్టీస్ చేసిరు ఎట్లా ఓటేయాలనో. బీజేపీ గ్రూప్ తరపున రాధాకృష్ణన్ సారు, కాంగ్రెస్ గ్రూప్ తరపున సుదర్శన్ రెడ్డి సారు ఇద్దరే పోటీలు ఉన్నారు. ఆయన మహారాష్ట్ర గవర్నరు, ఈయన మన సుప్రీంకోర్టు మాజీ జడ్జి. 10 గంటల నుంచి 5 గంటల దాకా పోలింగ్. పార్లమెంట్ మెంబర్లకే ఛాన్సు. లోక్సభ రాజ్యసభలో కలిపి 782 మంది ఎంపీలు ఉన్నారు. ఇంట్లో 392 ఓట్లు ఎవరికి పడితే గాల్లే గెలిచినట్టు. అయితే ఎన్డీఏకు 425 మంది, ఇండియాకు 311 మంది సపోర్ట్ ఉంటే ఏ గ్రూప్ లో లేనోళ్ళు 45 మంది. మజ్లిస్ మద్దతు సుదర్శన్ రెడ్డి సార్కే. ఇక 4 ఓట్లున్న బీఆర్ఎస్ పార్టీ యూరియా పేరు చెప్పి ఉబ్బిచ్చి ఊరిచ్చి గిట్లా డిసైడ్ చేసింది ఆఖరికి. ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోట్లేదు. వీఆర్ గోయింగ్ టు అబ్స్టైన్. హగనట ఓట్ల కాడికే ఊరట, ఎవరికి మతియారట. ఎందుకంటే యూరియా సప్లై ఏనందుకట. కానీ దేశమంతా ఎరువులు సప్లై చేయవలసిన జిమ్మదారి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి గీ లెక్కన అవతలలోకి మతియాలి. అంతేగాని మొత్తానికి మొత్తమే పోమనుడే గమ్మతుంది. మళ్ళా నిలబడ్డది తెలంగాణ బిడ్డాయే. తెలంగాణ రాష్ట్రీయ సమితిని భారతీయ రాష్ట్రీయ సమితి చేసుకున్నప్పుడే మనకు అర్థమైంది ఇక తెలంగాణకు వాళ్ళకు పీడుకోలు వలికిరని. వీళ్ళు దోసుకున్న పైసలు దాచుకోవడంలో, వీళ్ళ ఇంట్లో వాటాల పంపకంలో వచ్చిన పంచాయతీని సెటిల్ చేసుకోవడంలోనే బిజీ ఊరు తప్ప మన తెలంగాణ మనిషికి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఎస్పీ, బెంగాల్ నుంచి టీఎంసీ, మహారాష్ట్రకి వెళ్ళి ఎన్సీపీ శివసేన, తమిళనాడుకి వెళ్ళి డిఎంకే, ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలు సపోర్ట్ చేస్తుంటే మేమే తెలంగాణ తెచ్చినాం, మాది తెలంగాణ పార్టీ అని చెప్పుకునేటోళ్ళేమో ఓటయ్యారట. తెలంగాణ బిడ్డకు ఉపరాష్ట్రపతి పదవి వస్తున్నదంటే అందరికంటే ముందే జయగొట్టవలసిన వాళ్ళ కథ గిట్లున్నది. తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు తెలంగాణ బిడ్డ ఈరోజు ఉపరాష్ట్రపతిగా బరిలో ఉంటే ఎందుకు ఓటేరో ఈరోజు తెలంగాణ ప్రజలకు సమానం చెప్పాలి. తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నారు మీరు. అప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్ టైంలో కూడా ఇంతే. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయినాడు. సీమాంధ్ర ఎంపీలు పెప్పర్ స్ప్రే దాడులు, కత్తులతోటి వీరంగా మారుతుంటే కూడా బిల్లును పాస్ చేసింది స్పీకర్ మీరా కుమారి మేడం. అటెంకామ రాష్ట్రపతి పదవికి నిలబడితే ఓడగొడతానికి బీజేపీ క్యాండిడేట్ కోటేసింది బీఆర్ఎస్. అప్పుడు అట్లా, ఇప్పుడు ఇట్లా. ఇవాళ బీఆర్ఎస్ ఆయనకు ఓటు వేయకపోవటం శోచనీయమైన విషయం. గతంలో తెలంగాణ బిల్లు పాస్ కావటానికి సహకరించిన మీరా కుమారికి కూడా వారు ఇదే విధంగా ఓటు వేయలేదని గుర్తు. ఆకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు ఆకు మీద పడినా ఆకే నష్టం. అట్లాగే ఈ బీజేపీ లాంటి భస్మాసుర రాష్ట్రాన్ని నెత్తి పెట్టుకుంటే అది ఎవరు నెత్తి పెట్టుకుంటే వాళ్ళు కాలిపోతారు, వాళ్ళు మాత్రం కాలిపోతారు. ఇక ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో రేపు తెలుస్తుంది. కానీ తెలంగాణ బిడ్డ కోటేయొద్దని డిసైడ్ చేసిన భారత రాష్ట్ర సమితికి జేజేలు కొట్టవలసిందే పో. మీ మీద ఈడీ వాడతారనో, కేసు వాడతారనో, మరొక రకంగా ఇరుకును పెడతారనో భయపెట్టి ఆ రకంగా ఈ బీజేపీ ఆక్రమణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందేమోనని నా అనుమానం. ఎప్పుడైతే తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడో మాకు ఈ పార్టీలు ఇవన్నీ కాదండి, మా తెలుగుదేశం పార్టీ సుదర్శన్ రెడ్డి గారికే ఓటేస్తాం మేము.